దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. దేవుని వాక్యం చదువుకుందాం. నిర్గమకాండం 32వ అధ్యాయం. నిర్గమకాండం 32వ అధ్యాయం. అది 25వ వాక్యం చదువుతున్నాం. చూడండి, 25వ వాక్యం నుంచి. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. అందుకు మోషే పాళెము యొక్క ద్వారమున నిలిచి, యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా యొద్దకు రండి అనగా, లేవీలందరూ యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా యొద్దకు రండి అనగా, లేవీలందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. అతడు వారిని చూచి, మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమున కట్టుకుని పాళెములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు, ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికానిని, ప్రతివాడు తన పొరుగువానిని చంపవలెనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు అనెను. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిరి. ఎలయనగా మోషే వారిని చూచి, నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించున్నట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే గాని తన సహోదరుని మీద పడియే గాని యెహోవాకు మిమ్ముని మీరే ప్రతిష్ఠ చేసుకునుడి అనెను. చదివినటువంటి వాక్య భాగాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అర్థమగునట్లుగా బోధించి, వాక్యపు లోతులలో పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ ప్రతిష్ఠించి, పరిశుద్ధుల స్వాస్థ్యములో దేవుడు మనలందరినీ భద్రపరిచి, మరణము వరకు లోకమునకు వెలుగై ఉండినట్లుగా కృపలో మనలందరినీ ప్రభు స్థిరపరిచి వర్ధిల్ల చేసి నడిపించునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీకు అర్థమయ్యేదానికి అర్థమైకోవడంలో చెప్తా. పోయిన వారం ఏ సందర్భం మాట్లాడుకున్న అవసరం గుర్తుందా? పౌరం గురించా మనరన్నా? పౌరం గురించి మనరన్నా? ఓకే. ఈ పూట చదువుకున్న సందర్భాన్ని ఒకసారి మీకు నేను వివరిస్తాను. అప్పుడు మనకు పాయింట్ అర్థమవుతుంది. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి బయలుదేరారు మోషే గారి నాయకత్వంలో. అవునా కాదా? 10 రకాల తెగుళ్ళ చేత ఐగుప్తు సామ్రాజ్యాన్ని అతలాకుతలం చేసి, కప్పలు, పేలు, దద్దులు, వడగళ్ళు, తర్వాత ఇలా 10 రకాల తెగులు, మరి నైలు నది నీళ్లు ఎర్రగా రక్తంగా మారిపోవడం, ఇలా 10 రకాల తెగులు చేత వాళ్ళని ముట్టి చివరగా ఐగుప్తులో ఉన్నటువంటి ఐగుప్తీయుల కుటుంబాలలో మొదటి సంతానం జ్యేష్ఠుణ్ణి సంహారం చేసి చంపితే శవము లేని ఇల్లు ఒకటైనా లేదని అని రాయబడినట్టుగా ప్రతి ఇంట్లో మొదట పుట్టినవాడు, పశువుల్లో కానీ మనుషుల్లో కానీ అందరూ చచ్చిపోయారు. చంపాడు సంహారతతో వచ్చి ఆ రాత్రి. ఆ చివరి తెగులు చేత వాళ్ళు భయపడిపోయి మా దేశం వదిలిపెట్టి వెళ్ళిపోండి అని మోషే గారితో పాటు ఇశ్రాయేలు అందరినీ బయటికి పంపించేశారు. అలా ఇంచుమించు దాదాపుగా 40 లక్షల మంది సైన్యాన్ని వెంటబెట్టుకొని రామసేస్ అనే ప్రాంతం నుంచి బయలుదేరి అరణ్య యాత్ర స్టార్ట్ చేశారు కానాను ప్రాంతం చేరడానికి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసిన కానాను దేశం చేరడానికి అరణ్య యాత్ర ప్రారంభించారు. అలా వారు ప్రయాణించి 3 నెలలకి సీనాయి పర్వతం దగ్గరకు వచ్చారు. వారు ఐగుప్తులో నుంచి బయలుదేరిన తర్వాత 3 నెలలకి ఎక్కడికి వచ్చారన్నా? సీనాయి పర్వతం దగ్గరకు వచ్చారు. సీనాయి పర్వతం దగ్గర దిగి అక్కడ ఇంకా కాస్త సంవత్సరం రోజులు అక్కడి నుంచి కదలేదు వాళ్ళు. ఇంకా ఎందుకు కదలేదంటే మోషే గారితో దేవుడు మాట్లాడి ప్రత్యక్ష గుడారము కట్టించి, ఇశ్రాయేలీయులకి ధర్మశాస్త్రం ఇచ్చి, 10 ఆజ్ఞలు ఇచ్చి, ఇలా బ్రతకాలి, ఇలా బ్రతకూడదు, ఇలా ఉండాలి, అలా ఉండకూడదు, అన్ని రూల్స్ వాళ్ళ కోసం కొన్ని నియమాలు ఏర్పాటు చేసి అంతా వాళ్ళు సెట్ చేసి పంపించడానికి సంవత్సర కాలం పట్టిందనమాట. ఆ సంవత్సరం వాళ్ళు సీనాయి పర్వతం దగ్గరే ఉన్నారు. ఒకసారి ఏం జరిగిందంటే, మోషే గారు ప్రార్థన చేసుకుందామని దేవుడితో మాట్లాడదామని కొండ మీదకు పోయాడు. 40 రోజులు అయిపోయింది. చెప్పాలి, ఎన్ని రోజులు అయిపోయింది?
మోషే గారు కొండ మీద బెందోలు అయిపోయింది లహలక. ఎన్ని రోజులైతే మాకు ఎందుకు సార్, మాకు తలకాయ తింటాం కాకపోతే నువ్వా. 40 రోజులు అయిపోయింది పోయి. ఈ కిందన్న ఇశ్రాయేలీలు కొంతమంది మాట్లాడుకుంటున్నారు, వీళ్ళు నిన్నటిదాకా ఎక్కడ నుండి వచ్చారు, వీళ్ళు ఐగుప్తులో ఉండిచ్చారు. నిన్నటిదాకా ఐగుప్తు ఆచారాలు పాటించారు, నిన్నటిదాకా ఐగుప్తు పాపాన్ని ఆస్వాదించారు. అందరూ దేవుడి బిడ్డలే ఉండరు కదా, అందరూ భక్తి పరులే ఉండరు, లోకాన్ని ప్రేమించేవాళ్ళు కూడా వాళ్ళలో ఉన్నారు. వీళ్ళకి ఇసుకైపోతుంది. 40 రోజులైంది పోయి. అసలు ఈ మోషే అనేవాడు ఉన్నాడా పోయాడా? ఏమంటున్నారు? ఈ మోషే అనేవాడు ఉన్నాడా పోయాడా? చూసా పాస్టర్ అంటున్నా, వచ్చా పాస్టర్లనే. ఇట్లాంటి ప్రజలు ఈ రోజుల్లో కూడా అసలు మన పాస్టర్ ఉన్నాడా పోయాడా అంటలా. ఈ మోషే అనేవాడు ఏమాయనో. ఇంకా మనకు ఉన్నామేంటి? మనం ఒక నాయకుడిని నియమించుకొని ముందుకు వెళ్ళిపోదాం, అతని కోసం మనం ఆగేదేంది అని ఒక టీం మాట్లాడుతుంది. ఇంకో టీం లేచి, ఒరేయ్ మనలో ఎవరో ఒక నాయకుడిని ఏర్పరచుకుంటే ఎట్లా అట్ట కాదు, మనం దేవుణ్ణే చేసుకుందాం, మన దేవుణ్ణి అని మొత్తానికి గూడు పుటాన్ని చేసి సర్వ సమాజం అంతా ఒకటైపోయి ఒక దేవతను చేసుకుందాము మనకు ముందు నడవటానికి అని ఫిక్స్ అయిపోయారు. నాయకుడు కాదు మనకు కావాల్సింది. ఈ మోషే సచ్చాడో బతికాడో మనకు తెలియదు, సచ్చి ఉంటాడు ఇంతకాలం సావకపోతే వాడిని వదిలేయి, మనం ఒక దేవుణ్ణి చేసుకుందాం, ఒక దేవతను చేసుకుందాం. ఒక దేవతను చేసుకొని మన ముందు ఆ దేవత నడుస్తుంటే మనం సాగిపోదాం ముందుకి అని గూడుపుటాన్ని అయిపోయి సర్వ సమాజం అంతా ఒకటి అయిపోయి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా మూట కట్టుకొని అహరోన్ దగ్గరికి వెళ్ళారు. అహరోన్ ఎవరు? మోషే గారి అన్న. మోషేకి ఏమవుతాడమ్మా? పెదనాయన, అన్న. మోషే గారు అన్నదా అంటే మోషే గారు పోతా అహరోను హూరులకి అప్పగించిపోయాడు వీళ్ళందరినీ. ఈ అహరోను గారికి మామూలు భయం కాదు అన్నావు, పిరికి ఎక్కువ. ఎవడన్నా కానీ కళ్ళు ఇటు అన్నారంటే భయపడిపోతాడు. వాళ్ళు వచ్చి మాకు దేవతను చేయి అన్నారు అనుకో, పాస్టర్ ఏం చెప్పాలా? అటు చేసుకోకూడదమ్మా, అయ్యా మనల్ని నడిపించింది యెహోవా దేవుడయ్యా, మనకు దేవతలేంది అని అనకూడదు, అటు చేసుకోకూడదు అమ్మో అని వాళ్ళకి చెప్పాలి కనీసం. ఈ అహరోన్కి ఎంత భయం అంటే ఏదన్నా కానీ వద్దు అన్నానంటే వీళ్ళందరూ కలిసి నన్ను కొట్టి ఇక్కడ రాళ్ళ కింద చంపేసేటట్టున్నారు. వాడు కాబట్టి ఆసనతోటి ఎవరా? మోషే కాబట్టి ఆగుతున్నాడు. నాకు వద్దురా నాయనా, అయ్యా ఇంతమంది కలిసి వచ్చి దేవతను చేసుకుందామంటే నేనేమైనా కాదంటానా? పోయి బంగారం తీసుకురండి, నేను మీకు బొమ్మను చేయించేస్తానంట. వాళ్ళ బంగారం మొత్తం తీసుకొని వస్తే అందమైన పోగరతో దూడ బొమ్మను చేయించాడు పాస్టర్ గారే విశ్వాసులకి. అంటే విశ్వాసులకు భయపడి సేవ చేసే పాస్టర్ గారు విశ్వాసులు దేవుని మార్గాల్లో నడిపించలేరు బిడ్డలారా. కాబట్టి మొత్తానికి భయపడిపోయాడు, మళ్ళీ పిరికి లాస్ట్కి ఒక దేవతను కూడా వాళ్ళకి చేయిచ్చేస్తే ఆ దేవత బొమ్మ దూడ బొమ్మ కదా, ఐగుప్తీలు ఆరాధించే దేవత కూడా దూడ బొమ్మని ఎవరు ఆరాధిస్తారు. అంటే వదిలొచ్చిన ఆచారాలని మళ్ళీ గుర్తు చేసుకొని ఆ దూడ దేవతనే చేసుకున్నారు ఇక్కడ. ఇక ఆ దేవతను తీసుకెళ్ళి ఒక ఎత్తైన బండ మీద నిలబెట్టి తిరణాల ప్రారంభించారు. బొమ్మ రాగానే ఏమొచ్చింది? రేపు యెహోవాకు పండగ చేద్దాం అని మాట్లాడుకున్నాను అందరూ. పండగ ఏమో యెహోవాకి, తిరణాలేమో దూడకి. పేరుకే యెహోవాకు పండగని, పండగ యెహోవా చేస్తున్నారు, వాళ్ళ దూడకు చేస్తున్నారు పండగ. ఇక ఆ తర్వాత బొమ్మనాడు పెట్టి ఎక్కడి నుంచి కళ్ళు కొండలు వస్తున్నాయో, ఎక్కడి నుంచి బ్యాందీ సీసాలు వస్తున్నాయో, ఎక్కడి నుంచి ఏం వస్తున్నాయో బైబిల్లో ఉంది. వారు విచ్చలవిడిగా తిరుగుట మోషే సూచన రాయబడింది. అందుకే తిరణాలు ఉండే చోట, బొమ్మలు ఉండే చోట విచ్చలవిడితనం, రికార్డ్ డ్యాన్సులు, స్త్రీల చేత అసహ్యమైన ఇవన్నీ ఎక్కడ జరుగుతుంటాయి? ఆడే జరుగుతుంటాయి, ఆ బొమ్మలు ఉండే దగ్గర జరుగుతుంటాయి. మనం చూస్తుంటాం కదా బయట. సజీవుడు పరిశుద్ధులైన దేవుని దగ్గర అవన్నీ చల్లవు. మనం పరిశుద్ధులైన ప్రజలమే, మనం దేవుని సొత్తైన ప్రజలమే, మనం వాళ్ళ నుంచి వేరు చేయబడ్డాం. వీళ్ళు ఒకసారి ఐగుప్తు అనే పాపంలో నుంచి, దుష్టత్వంలోంచి వేరే దేవుని రాజ్యంలోకి వస్తా వీళ్ళు మళ్ళీ పాత అలవాట్లు మర్చిపోవాలా. మొత్తానికి దూడ చేశారు, దూడకి తిరణాలు స్టార్ట్ చేశారు. తిరణాల్లో బ్యాందీ సీసాలు మొత్తం తెచ్చుకొని తాగి లాస్ట్కి ఆడుతున్నారంటనా. తాగితే ఆట ఉండాలి ఖచ్చితంగా. రికార్డ్ డ్యాన్స్ పెట్టి, టేప్ రికార్డులు పెట్టి ఎగురో. ఏమనుకోబాకండి కితురమ్మ, ఉన్నదో చెప్తున్నాను నేను, నా సొంత మాటలు చెప్పట్ల, బైబిల్ ఉండే మాటలే చెప్తున్నా. తాగితే ఆట రావాలి, ఇంకా విందు చిందు పొందు అంటారు అనమాట. తాగితే డ్యాన్సులు వేస్తారు, డ్యాన్సులు వేస్తే వ్యభిచారం దాకా పోద్దు లాస్ట్కి. అది వ్యభిచారం వెళ్ళిపోయింది.
దేవుని ప్రజలే విచ్చలవిడిగా తిని తాగి పొర్లాడుతున్నారు. మోషే గారు రావడం లేట్ అయిపోయేసరికి, సేవకుడు రావడం లేట్ అయిపోయేసరికి అసలు యెహోవాను తీసి ఎక్కడో బొట్లో పెట్టేసి మోషే గారు సచ్చాడు అనుకొని ఒక దేవతను చేసుకొని అల్లా కల్లోలం అయిపోయింది దేవుని సామ్రాజ్యం, దేవుని సమాజం అంతా. ఇశ్రాయేలీలు పూర్తిగా చెడిపోయారు. బిడ్డలారా, ఇలా జరుగుతూ ఉంటే దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు, మోషే నీ ప్రజలు చెడిపోయారు. చెప్పండి, నీ ప్రజలు చెడిపోయారు, నువ్వు త్వరగా దిగెళ్ళు అంటే వెంటనే లేచి 40 రోజుల తర్వాత మోషే గారు ఆజ్ఞ పక్కన చేత పట్టుకొని వడివడిగా దిగి వస్తుంటే అలా కొంచెం కింద దిగానే మోషే కోసం ఎదురు చూస్తా కూర్చోన్నాడు ఒక ఆయన. ఎవరు చెప్పండి? మోషే పరిచారకుడైన యెహోషువ. యెహోషువ ఇంటికి పోయి వచ్చేది మనకు తెలియదు. కొండ దిగు కొంచెం కింద దిగి వచ్చేసరికి ఆయన కోసం కాసుకోన్నాడు యెహోషువ. ఈయన కూడా 40 రోజుల నుంచి ఆడే ఉన్నాడో లేకపోతే కింద దిగిపోయి ఆనందిని వచ్చి మళ్ళీ మనకు తెలియదు ఎట్ చేస్తున్నాడో. మొత్తానికి దైవజనుడు 40 రోజుల తర్వాత దిగి వస్తే రెడీగా ఉన్నాడు. అక్కడ పోయేటప్పుడు చెప్పేసి పోలా, నేను 40కి వస్తాను రా, మధ్యాహ్నం 3 గంటలకు ఇక్కడ ఉండని చెప్పేసి పోయాడా? ఏమన్నా నేను 40 రోజుల తర్వాత మధ్యాహ్నం 3 గంటలకి పలానా తేదీకి వస్తాను రెడీగా ఉన్నాడా? నన్ను పిలుస్తున్నాడు దేవుడు, ఎప్పుడు వస్తాను తెలియదు చెప్పేసి పోయాడు. దైవజనుని రాక కోసం ఎదురు చూస్తా, రేపు వస్తాడేమో, ఎల్లుండి వస్తాడేమో, రాత్రి 7-8 దాకా వస్తాడు, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాడు, పడుకుంటాడు, మళ్ళీ వేకుజాను చేస్తాడు, కొన్ని పనులు చేసుకుంటాడు, మళ్ళీ ఎదురు చూస్తాడు, రోజంతా కూర్చో ఉంటాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. ఇశ్రాయేల్ పాష అరగంటగా లేట్ అయితే బంధవేనా? సార్ ఇంకా ఒకటే కేకలు. 40 రోజులు ఎదురు చూసుకుంటా సేవకుడి కోసం ఉంటే మొత్తానికి దైవజనుడు లేచి వచ్చాడు, సంతోషంతో కౌలించుకున్నాడు. ఇద్దరు కలిసి దిగి వస్తున్నారు కిందకు వచ్చేసిన తర్వాత వీళ్ళకి సంగీత వాయిద్యాల సౌండ్ వినపడుతుందంట, మ్యూజిక్ వినపడుతుంది. అంతలో యెహోషువ అంటున్నాడు, అయ్యా నాయకుడా, యజమానుడా, ఎవరో శత్రులు యుద్ధానికి వచ్చినట్టున్నారు, అదిగో యుద్ధ నాదాలు వినపడుతున్నాయి, మనకి త్వరగా వెళ్దాం పదండి, నేను కూడా యుద్ధం చేయాలి, మన ప్రజల మీద ఎవరు వచ్చేసారేమో, యుద్ధధ్వని వినపడుతుంది అంటే మోషే గారు అంటున్నారు, ఒరే పిచ్చోడా, అది యుద్ధధ్వని, అది బాకాలసది, అది రణరంగం ధ్వని కాదు, అది రికార్డ్ డ్యాన్స్ ధ్వని, అది సంగీత ధ్వని, అది ఆనంద కేకల ధ్వని. రికార్డ్ డ్యాన్సులో ఉన్నారు మనోళ్ళు, మనోళ్ళు రికార్డ్ డ్యాన్స్లో ఉన్నారు. దైవజనుడా, చిన్నోళ్ళు కాదురా, వాళ్ళు ఐగుప్తులు ఉండి వచ్చిన పదంపా అని కిందకి దిగి వస్తే బుల్లులు 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 అలా పాట ఉంటుంది చూడండి, బుస్ బుస్, ఆ విధంగా డ్యాన్స్ వేసుకుంటున్నారు. అంతా పాము డ్యాన్సులు వేసుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు పడి పాము డ్యాన్సులు వేసుకుంటున్నారు, అమ్మాయిలు అబ్బాయి పడి కింద పడి దొల్లు ఆడుతున్నారు. ఇదంతా దేవుని బిడ్డల ఆచారం కాదు, ఐగుప్తు ఆచారం ఇది. అక్కడ వాళ్ళు ఆ విధంగా సాయంత్రం పూట రికార్డ్ డ్యాన్స్ వేసుకొని పాము డ్యాన్స్ వేసుకునేవాళ్ళు బాగా. సరే నువ్వు చూసే పాము డ్యాన్స్ అని ఎందుకు చెప్తావు అబద్ధాల వాళ్ళ మీద? వాళ్ళు అదే చేశారులేమా, బుస్ బుస్ అని కింద పడి దొల్లు ఆడుతున్నారు, డింగర 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 అంటే రే మీరు దేవుని ప్రజలరా, ఏందిరా మీరు చేసే పని? అబ్బా ఆరి తేరిపోతున్నారు రికార్డ్ డ్యాన్సులు, తాగడం, తినడం, ఎగరడం, గందరగోళం చేయటం. పండగ తిరణాలు ఎవరికా? యెహోవాకి. పేరేమో యెహోవాకు పండగ, డ్యాన్సులు ఏమో దూడకి. ఈ విధంగా చెడిపోయి ఉంటే మోషే గారు వాళ్ళని వచ్చి చూసేసరికి, ఆ బొమ్మని చూసేసరికి గుండె తరుక్కుపోయింది, మిక్కిలి కోపం వచ్చేసింది. సజీవుడని దేవుని పక్కన పెట్టి ఏంది అయిపోయారని ఆ కోపంకి ఏం చేయాలి అర్థం కాక యెహోవా దేవుడు సాక్షాత్తు తన చేత్తో రాసిన ఆజ్ఞల పలకలు తీసి నేలకేసి కోపం, వాళ్ళని కొట్టాల్సిన కోపం దేవుని పలకల మీద చూపించి ఇసిరి కొట్టేశాడు కింద. అసలు అందరూ డ్యాన్స్ చేసేవాళ్ళు అందరూ చూసి వచ్చాడు, మోసే వచ్చి పాస్టర్ వచ్చాడు, సైలెంట్ అయిపోయారు. వాళ్ళ కళ్ళ ముందు తీసి పగల కొట్టాడు పలకల్ని. అలా చూసి ఒకటే మాట, యెహోవా పక్షమున ఉన్నవారు ఎవరు, నా దగ్గర రండి, నా వైపు రండి అన్నాడు. చెప్పండి ఏమన్నాడు? మీలో యెహోవా పక్షపు వారు ఎవరో నా వైపు, నా పక్కకు రండి అన్నాడు కోపంతో. అక్కడ రాయబడిన మాట, లేవి గోత్రంలో ఉన్న వాళ్ళందరూ మోషే పక్కకు నిలబడ్డారు. అంటే అయ్యా మేము నీ పక్షాన ఉన్నాం, మేము యెహోవా పక్షాన ఉన్నాం. 12 గోత్రాల ప్రజల్లో 11 గోత్రాల వాళ్ళు దూడక బానిసలైపోయారు, విగ్రహారాధనలో పడిపోయారు, తాగుళ్ళలో పడిపోయారు, చిందుల్లో పడిపోయారు, లోక సంబంధమైన చీకట్లోకి వెళ్ళిపోయారు, వ్యభిచారంలో పడిపోయారు, అక్రమాల్లో బతుకుతున్నారు. 11 గోత్రాల వాళ్ళు, 11 గోత్రాలు
లోకంలో తడిసి ముద్దైపోతున్నారు. కానీ ఈ ఒక్క లేవి గోత్రానికి సంబంధించిన బిడ్డలు మాత్రం వాళ్ళలో కలవకుండా, వాళ్ళతో సంబంధం లేకుండా, వాళ్ళ వైపు వెళ్లకుండా గుడారాల్లో ప్రార్థన చేసుకుంటూ కన్నీళ్ళు విడిచి, అయ్యా ఏంది ఇలా అయిపోయి వీళ్ళు, సాయంత్రం రెక్కాడాన్స్లో పాటలు పడుతుంటే గుడారాల్లో తలుపులు వేసుకొని జిప్పులు వేసుకొని బయటికి రాకుండా తమ పవిత్రతను 40 రోజులు కాపాడుకున్నారు. వీళ్ళు లోకంతో కలవలేదు, లోకస్తులతో కలవలేదు, ఆ డ్యాన్స్ చేసే వాళ్ళతో కలవలేదు, తాగే వాళ్ళతో కలవలేదు. ఈ లేవి గోత్రికులు మరి 40 రోజుల పాటు తమను తమ లోకంలో కలుపుకోకుండా జాగ్రత్తగా కన్నీళ్లతో ప్రభు కొరకు నిలబడ్డారు. అందుకే మోషే గారు దిగొచ్చి, యెహోవా పక్షమున ఉన్నవారు నా పక్కకు రండి అనగానే అందరూ వచ్చి మోషే పక్కన నిలబడ్డారు. లేవి గోత్రంలో ఒక్కడు కూడా వాళ్ళతో కలవలేదంట. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. లేవి గోత్రంలో ఉన్న వాళ్ళ బిడ్డలు మాత్రం పొర్రపాటు లోకంతో కలవాల. 11 గోత్రాలు మలినమైపోయారు. ఇప్పుడు మోషే చెప్తున్నాడు, వాళ్ళు వచ్చి తన పక్కన ఇవ్వగానే, లేవీలారా మీరు యెహోవా పక్షంలో ఉన్నారా? అవునయ్యా. అయితే మీరు కత్తులు తీసుకోండి. ఏం తీసుకోండి? కత్తులు కట్టుకోండి. కత్తులు కట్టి ఈ 40 రోజుల పాటు మీ కళ్ళ ముందు ఎవరెవరైతే తాగారో, ఎవరెవరైతే ఎగిరారో, ఎవరెవరైతే దూడగా మొక్కారో, ఎవరెవరైతే చిందులేశారో, ఎవరెవరైతే వ్యభిచారం చేశారో, నీకు గుర్తున్న వాళ్ళు, వాడు నీ తమ్ముడైనా, వాడు నీ అన్నైనా, వాడు నీ తండ్రి అయినా పొడుచుకుంటా వెళ్ళండి, చంపుకుంటా వెళ్ళండి. మీరు అలా చేస్తేనే దేవుడు మిమ్మల్ని దీవిస్తానని చెప్తున్నాడు. దేవుడు మిమ్మల్ని ఆస్వాదిస్తానని చెప్తున్నాడు. మిమ్మల్ని మీరే ప్రతిష్ఠించుకోండి. కనికరం చూపొద్దు. నీ తమ్ముడైనా, నీ అన్నైనా, నీ తల్లైనా, ఎవరైనా పొడుచుకుంటా పో అని చెప్తే, దైవజనుడు మోషే మాటిని వాళ్ళు కత్తులు చేతబట్టుకొని వెళ్ళారా, తమ బంధాలు, రక్త సంబంధాలు, బంధువులు ఏమనుకోకుండా ఎవరినైతే వాళ్ళు డ్యాన్స్ చేస్తూ చూశారో, ఎవరెవరైతే ఎగరతా చూశారో, ఎవరైతే కళ్ళు రేఖల దగ్గర చూశారో, ఎవరెవరైతే ఆ బొమ్మ దగ్గర మొక్కతా చూశారో, తిరణాలు చూశారో, పొడుచుకుంటూ పోయారంట. దయా దాక్షిణ్యం లేకుండా చంపుకుంటూ పోయారు. ఆ రోజు 3000 మంది శవాలు లేచారు. 3000 మంది చంపదలు పడేశారు. అంతే. వాళ్ళు యెహోవా పక్షమున నిలబడి దేవుని ప్రజల్లోకి వచ్చిన దుష్టత్వాన్ని కత్తితో పొడిచి నిర్వీర్యం చేసేశారు. ఆ రోజు 3000 మంది చనిపోయినట్టు అక్కడ రాయబడింది. అప్పుడు దేవుని కోపము, మోషే కోపం చల్లారింది. అదంతా అయిపోయిన తర్వాత లేవీల గురించి బిడ్డరా దేవుడు మాట్లాడుతున్నాడు. లేవీల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, మోషే 12 గోత్రాలను నేను కోరుకుంటే 11 గోత్రాలు లోకంలో కలిసిపోయారు, పాపంలో కలిసిపోయారు. కానీ లేవి గోత్రం మాత్రం నా కోసం నిలబడింది మోషే. లేవి గోత్రం నా పక్షం నిలబడింది మోషే. లేవి గోత్రం, లేవీలు నా కోసం నమ్మకస్తులుగా తమను ప్రతిష్ఠించుకున్నారు. వీళ్ళు కూడా ఐగుప్తులో ఉన్నవాళ్లే ఒకప్పుడు. వీళ్ళు కూడా ఆ ఐగుప్తు అనుభవాలు బతికిన వాళ్ళే. కానీ నాకు లోబడి నన్ను ప్రేమించి వాళ్ళ కొరకు నేను మంచి దేశాన్ని ఇస్తున్నాను నమ్మి ఈ లేవి గోత్రికులు మాత్రం వాళ్ళతో కలిసిపోకుండా, పాపంలో కలిసిపోకుండా, శాపంలో కలిసిపోకుండా, విగ్రహాలను కలిసిపోకుండా, దుష్టత్వంలో కలిసిపోకుండా తమ్మును తాము కాపాడుకున్నందున లేవీల్ని నేను ప్రత్యేకంగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. గట్టి చెప్పండి, హల్లెలూయా. బిడ్డలారా 29వ వచనం నిర్గమకాండం 30-29 ఏముంటుందని ఇప్పుడు చదివాం కదా. మీలో ప్రతివాడు ఎక్కడ ఏలయనగా మోషే వారిని చూచి, నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించునట్లు. అంటే మీరెవరైతే మీ బంధువుల్ని కనికరించకుండా చంపుతారో, మీరు దీన్ని చేయడం ద్వారా ఈ పాపాన్ని, ఈ శాపాన్ని ఇశ్రాయేలు మీద తొలగించిన వాళ్ళని మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు, పోండి అని చెప్పగానే వాళ్ళు రక్తబంధాలు చూడకుండా, వాళ్ళు పాపం చేసే అయినా మా నాన్న కదా, మా అమ్మ కదా, మా తమ్ముడు కదా అనుకోకుండా దేవుని పక్షం నిలబడి ఆ దుష్టత్వాన్ని, ఆ పాపాన్ని పరిహరించిన కారణం చేత యెహోవా ప్రత్యేకంగా లేవీల్ని ఆశీర్వదించాడు. ప్రత్యేకంగా దేవుడు వారిని దీవించాడు. ప్రత్యేకంగా లేవీల్ని తన పక్షంగా చేసుకున్నాడు. లేవీలు యెహోవా పక్షములో ఉన్నారు కాబట్టి తర్వాత దినాల్లో యెహోవా దేవుడు లేవీలు పక్షాన్ని నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, అన్న మీకు అర్థమైందా? పాయింట్ అర్థమైందా అమ్మా? అర్థమైందా? 11 గోత్రాల ప్రజలు, లక్షల మంది లోకంలో చేరిపోతే, పాపంలో చేరిపోతే, లోకాచరణలో చేరిపోతే ఒక్క లేవి గోత్రం మాత్రం యెహోవా పక్షం నిలబడింది. ఇప్పుడు ఒక ప్రశ్న తల్ల, హోలీ జడ్జి టెంపుల్ ముత్తుకూరు ప్రార్థనా మందిరంలో ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలైన మనలో యెహోవా పక్షాన్ని ఎంతమంది ఉన్నారు? లోకం పక్షానికి ఎంతమంది చేరిపోయారు? యెహోవా పక్షానికి ఎంతమంది ఉన్నారు? లోకం పక్షాన్ని ఎంతమంది చేరిపోయారు? అదే
రికార్డ్ డ్యాన్సులు, అదే తాగుడు, అదే భయంకరమైన ఆటలు, చిందులు పొందులు. తల్లే తమను ఐగుప్తులో నుంచి 430 సంవత్సరాల బానిస ఎనప సంఖ్యల నుంచి విడిపించి వాగ్దానం చేసిన దేశానికి ప్రభు తీసుకొని వెళ్తుంటే కృతజ్ఞత లేకుండా విడిచి వచ్చిన పాపం వైపు వెళ్ళిపోయి తమను విమోచించిన యెహోవాకు నమ్మక ద్రోహం చేసి లోకపక్షం చేరిపోయిన వాళ్ళు మనలో ఎంతమంది? మనలో యెహోవా పక్షమందు ఉన్నవారు ఎంతమంది? లోకపక్షం ఉన్నవారు ఎంతమంది? దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం దేవుని పక్షాన నిలబడతామో దేవుడు మన పక్షాన నిలబడతాడు యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, ఇప్పుడు లేవీయుల్లో ఉన్న 4 విషయాలు చెప్తా చూడండి. వాళ్ళు యెహోవా పక్షాన నిలబడడానికి వాళ్ళు చేసిన కొన్ని చూడండి. వాళ్ళు యెహోవా పక్షాన నిలబడ్డారు అదని గుర్తులు ఏంటంటే, మొదటిది లోక ప్రవాహానికి, బిడ్డలారా రాసుకునే మాట, గుంపులో ఒకరిగా కాకుండా దేవుని కోసం ఒంటరిగా నిలబడ్డారు వీళ్ళు. లేవీయులు దేవుని పక్షాన్ని నిలబడ్డారు కదా, ఆ ఒక గోత్రంలో ప్రజలు ఒంటరిగా ఉన్నా కూడా అదిగో ఆ గుంపులో కలిసిపోవాలా. వీళ్ళు మనసు దృఢపరచుకొని నేను ఆరాధించేది దేవుణ్ణే, యెహోవా దేవుణ్ణే, నా దేవుడు యెహోవా, నా దేవుడికి నచ్చవు, నేను ఆరాధిస్తే పూజిస్తే. ఇంకో మాట చెప్పడారా, అప్పటికి దేవుడు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని రూల్ ఇలా ఇంకా ఆజ్ఞలు ఇవ్వాలి వాళ్ళకి. అసలు ఆజ్ఞలు తెలియదు ఇంకా వాళ్ళకి. నేను దేవుణ్ణి ఆరాధించాలి, ఈ ఇన్ని చేయకూడదు తెలియదు వాళ్ళకి. రూల్స్ లేవు. రూల్స్ రెగ్యులేషన్ రాకముందే లేవీలు ఏమనుకున్నారంటే, మేము వేళలో కలము, మేము ఆరాధిస్తే యెహోవాను మాత్రం ఆరాధిస్తాం, మా దేవుడు యెహోవా దేవుడు అని గుంపులో కలిసిపోకుండా ఒంటరిగా దేవుని కోసం నిలబడ్డారు. ఇది వాళ్ళు చేసిన మొట్టమొదటి పని. సీనాయి పర్వతం కింద లక్షలాది మంది ఇశ్రాయేలీలు పాపంలో మునిగిపోతే ఒకే ఒక్క గోత్రం, లేవి గోత్రం మాత్రం ఆ గుంపులో కొట్టుకుపోకుండా దేవుని కోసం నిలబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, ఈరోజు మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మెజారిటీ ప్రజలు చివరికి దేవుని ప్రజలు కూడా లోకాచారాలు కొట్టుకుపోతున్న రోజులు ఇవి. ఎవరి ప్రజలు? ఏ ప్రజలు కూడా? దేవుని ప్రజలు కూడా లోక ఆచారాల్లో కొట్టుకుపోతున్నారు. ఇంకా మనం మళ్ళీ పాత మాటలే, వాస్తుల్లో కొట్టుకుపోతున్నారు, సోదులు కొట్టుకుపోతున్నారు, చెయ్యి రేఖలు చూపించి కొట్టుకుపోతున్నారు. అర్థమవుతుందా? ఇంకా రకరకాలుగా లోకస్తులన్నీ వేటిని పాటిస్తున్నారో దేవుని ప్రజలు కూడా వాటిలో కొట్టుకుపోతున్నారు ఈ రోజున. పాస్టర్ గారు కొంచెం చూసి చూడకుండా మీరు కూడా గట్టిగా కాస్త చూసి చూడట్టుగా ఉండండి. ఏదో ఇల్లు కొనేటప్పుడు కొంచెం 4 దిక్కులు మూల చూసుకోవాలా. మీకేం తెలుసు అవన్నీ? మీరు దేవుడు ఏదో మాటలు చెప్తారు మీరు. దేవుని ప్రజలు కూడా లోకస్తులు వెళ్ళి ఆచారాలు వెళ్ళిపోతున్నారు. లంచాలు తీసుకునే వాళ్ళు దేవుని ప్రజలు లేరా? ఇప్పుడు లేరా? దేవుని బిడ్డలు లేరా? లంచాలు తీసుకునే కరెంట్ ఆఫీసులో తీసుకుంటుండే, ఎంఆర్ ఆఫీసు తీసుకుంటుండే, పంచాయతీ ఆఫీసు తీసుకుంటుండే, అవతల వాళ్ళతో మనకు పని లేదు. మనం దేవుని బిడ్డల సంగతి మాట్లాడుతున్నాం. లోకస్తులు పోతున్న ఆచారాల్లోనే దేవుని బిడ్డలు కూడా కొట్టుకుపోతున్నారు. దుష్టత్వం అంతా దేవుని ప్రజలు కూడా పారుతుంది ఈ రోజున. అయితే వాళ్ళతో పాటు మనం కూడా ఆ నెలలో కొట్టుకుపోతున్నామా? వాళ్ళకు వేరుగా ఉండి యెహోవా పక్షాన్ని నిలబడ్డామా? లేవీలాగా. లేవీ గోత్రం ఇతరులతో కొట్టుకుపోకుండా ఒంటరిగా దేవుని కోసం గట్టిగా నిలబడింది. అందుకే దేవుడు లేవీ గోత్రం పక్షాన నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, అనేక మంది వెళుతున్న పాపపు లోకంలో, పాప మార్గంలో వెళ్ళడం కాదు, కానీ లోకం మనల్ని ఎంత బలవంతం చేసినా దేవుని వాక్యానికి కట్టుబడి ఒంటరిగానైనా నిలబడటమే దేవుని కోసం మనం చేసే నిజమైన భక్తి. లోకస్తులు కొట్టుకుపోయినట్టుగా దేవుని బిడ్డ కొట్టుకుపోయినట్టు అక్కడ కొట్టుకోబాకూడదు. ఒంటరిగా అయినా, లోకం మనల్ని ఎంత కష్టపెట్టినా, లోకం మనల్ని ఎంత ప్రలోభాలకు గురి చేసినా, పాపం మనల్ని ఎంతగా విసిగించినా, ఒంటరిగానైనా దేవుని కోసం నిలబడటమే లేవీలు మనకు నేర్పించే భక్తి. రోజున బిడ్డలారా, ఆ రోజుల్లో లేవీలు దేవుని పక్షం నిలబడినట్లుగా ఈ రోజుల్లో ఆత్మ సంబంధమైన లేవీలమైన మనం కూడా దేవుని కొరకు నిలబడుదుముగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. వారు అక్షరానుసారమైన ఇశ్రాయేలీలు, మనం ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలువి. వాళ్ళలో 11 గోత్రాల లోకంలో కలిసిపోయారు. లేవీ గోత్రం ఒక్కటే దేవుని పక్షం నిలబడింది. మనం కూడా 11 గోత్రాల మాదిరి కలిసిపోకుండా ఆ ఆత్మ సంబంధమైన లేవీ గోత్రం వలె మనం కూడా యెహోవా పక్షమున నిలబడుదుముగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. రెండో పాయింట్ పెట్టారా, లేవీలు ఇంకా దేవుని కోసం ఏం చేశారు చూడండి. లేవీలు దేవుని కోసం ఇంకా ఏం చేశారు?
దేవుని కోసం రక్త సంబంధాలను కూడా లెక్క చెయ్యని సమర్పణ. దేవుని కోసం రక్త సంబంధాలను కూడా లెక్క చెయ్యని సమర్పణ. ఏం జరిగింది? మోషే గారు ఆజ్ఞాపించారు, ఇదిగో పాపము చేసిన వాళ్ళలో మీ బంధువులున్నా, మీ తమ్ముళ్ళున్నా, మీ సహోదరులున్నా, మీ స్నేహితులున్నా, నీకు తెలిసిన వాళ్ళు పొరుగువారున్నా వాళ్ళని కనికరించకుండా శిక్షించాలి, చంపాలి అని చెప్తే రక్త సంబంధాలని, స్నేహాల్ని లెక్క చేయకుండా దేవుని కోసం వీటన్నిటిని సమర్పణ చేసి, త్యాగం చేసి దేవుని ఆజ్ఞ నెరవేర్చారు లేవీలు. అమ్మ ఏమి నెరవేర్చారు? దేవుని ఆజ్ఞ నెరవేర్చారు. అమ్మాయి చర్చికి రేపు పొద్దున బావచ్చు, కానీ చికెన్ తెస్తానా, వడలు చేసి బిర్యానీ చేసుకుని తిందాం అమ్మాయి అన్నాడు అనుకో భర్త. హలో, ఇంకా పోకుండా ఉండేవాడు అల్లు చెప్పండి గట్టిగమ్మా. ఊపిరి పిలిచాడు అల్లు చెప్పండి అమ్మా. అమ్మా తెలుగు అర్థం అల్లు చెప్పడం గట్టిగమ్మా. హల్లెలూయా. బ్రతుకున్నామని దాన్ని గుర్తే హల్లెలూయా చెప్పడం. మీరు చిన్నగా చెప్పకండి, ఇంకో రకంగా అర్థమవుతుంది నాకు. మేమందరం సజీవులుగా దేవుని సన్నిధిలో ఉన్నామన్న వాళ్ళు ఇంకొకసారి గట్టిగా చెప్పండి ఒకసారి అందరూ కలిసి. హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే, భర్త చికెన్ తెచ్చి బిర్యానీ చేసుకొని తిందాం ఈరోజు ఆగమ్మాయి అంటే, అవునులే భర్త మాట వినాలి ఫస్ట్ అని రక్త సంబంధాల కోసం దేవుని సన్నిధిని త్యాగం చేసేవాళ్ళని చూసాం మనం. అర్థమవుతుందా? ఊర్లో ఉన్న బంధువులను చూడటానికి, ఒక్కొక్కసారి బిడ్డలరా పిల్లలను చూసుకోవడానికి, ఒక్కొక్కసారి పెళ్ళిళ్ళ కోసం, ఆదివారాలు పెళ్ళిళ్ళ కోసం, ఒక్కొక్కసారి వాటి కోసం వీటి కోసం దేవుని కార్యాలని, దైవ సంబంధమైన భక్తిని కూడా త్యాగం చేసి లోకంలో కలిసిపోయే క్రైస్తవులను చూస్తున్నాం మనం. బిళ్ళారా లేవీలైతే రక్త సంబంధాలు లెక్క చేయకుండా తెగ నరుక్కుంటా వెళ్ళారు దేవుని కోసం. కనబడిన వాడిని కనబడినట్టు పొడుచుకుంటూ పోయారు. రక్త సంబంధం పొడవాలంటే, చంపాలంటే ఎంత త్యాగం ఉండాలి. నా దేవునికి వ్యతిరేకంగా చేసిన వాళ్ళని సార్ ఇప్పుడు మీరు ఒక మాట అడగచ్చు, సార్ తమ్ముళ్ళు చంపేయటం ఏంది, అమ్మలు చంపేయటం ఏం సార్ మన దేవుడు చెప్పటం, మన దేవుడి న్యాయం ఏం సార్ ఇది, అంత క్షమించకుండా దేవుడు ఎట్ చేశాడు సార్ అంటే, బిడ్డరా ఒక మాట చెప్తాను, అది ఇప్పుడు జరిగింది కాదు, అది ఈ రోజు సంగతి కాదు, దాదాపుగా 3,000 సంవత్సరాల క్రితం సంగతులు అవి. ఆనాటి పరిస్థితులు ఎలా ఉండేవి అంటే, దేవుడి కొరకు ఒక జనాంగం భయంతో నిలబడాలంటే ఇట్లాంటివి జరగాలి, లేకపోతే వాళ్ళు భయం విడిచి ఇంకా లోకం కలిసిపోతారు. తనకంటూ ఒక జనాంగం ఉండదు. అబ్రహాముని పిలుచుకొని అబ్రహాం సంతానం ద్వారా ఆయన లోకానికి పరిచయం అనుకున్నాడు. తన కోసం ఒక జనాంగాన్ని సొత్తుగా చేసుకున్నాడు. వాళ్ళే ఆయన మాట వినకపోతే ఇంకెవరు చేస్తారు? అందుకని వాళ్ళని కాస్త భయపెట్టో, వాళ్ళని కాస్త ఇబ్బంది పెట్టో, ఎలాగైనా తన కొరకు నిలబెట్టుకోవాలనుకొని, పాత నిబంధన కాలం కాబట్టి, కృప లేదు కాబట్టి, పంటికి పన్ను కంటికి కన్ను కాలం కాబట్టి అంత కఠినంగా దేవుడు వాళ్ళకి న్యాయం తీర్చాడు. అదే న్యాయం ఇప్పుడు లేదు. ఇప్పుడు కృపతో నింపబడ్డాం మనం ఎన్ని పాడు పనులు చేసినా ఇప్పుడు మనకు క్షమాపణ వస్తుంది. కానీ ఆ రోజుల్లో క్షమాపణ లేదు. కంటికి కన్ను పంటికి పన్ను ఆ రోజుల్లో దేవుడే చెప్పేవాడు ఆ మాట. ఆ కాలం వేరు, ఆ పరిస్థితులు వేరు కాబట్టి అలా జరిగేది ఆ రోజుల్లో. ఇప్పుడు జరగదు కదా అలా. అయితే వాళ్ళు నిజంగా భయపడి జాగ్రత్తగా ఉంటారని అట్లా కఠినమైన శిక్ష వాళ్ళకి వేశాడు ఆ రోజు. బట్ లేవీలు అయితే రక్త సంబంధాలు కూడా లెక్క చేయకుండా సమర్పించుకున్నారు. అమ్మా మీ నాన్న చర్చికి వద్దంటే ఆగిపోతివి, మీ మమ్మీ చర్చికి వద్దంటే ఆగిపోతివి, కూతురికి జ్వరం వస్తే ఆగిపోతివి, చిన్నపిల్లడు తొమ్మతుంటే ఆగిపోతుంది, దగ్గతుంటే ఆగిపోతివి, కొంచెం కాళ్ళు నొప్పుగా ఉన్నట్టుంటే ఆగిపోతివి దేవుని సన్నిధికి రాకుండా. అర్థమవుతుందా? దేవుని కొరకు ఏదైనా త్యాగపూర్వక కార్యాలు చేయాలనుకుంటే కొంచెం ఏదైనా ఆటంకం వస్తే ఆగిపోతివి. రేపు ఆగస్టు 15 ఉంది, ఏడున్నాయి మాకు ఛార్జీలా ఆగిపోతివి. అదే పిల్లడికి బాగలేకపోతే 500 తీసుకునైనా అప్పు తీసుకునైనా పావుతలే పామ అబద్ధం చెప్పకారణం. బిడ్డకి సీరియస్ అయిందనుకో, ఏదో 500 అప్పు తీసుకొని అయినా పోయి హాస్పిటల్ చూపించుకొచ్చుకుంటారు. బిడ్డ చచ్చిపోతారని, బిడ్డకి ఏమైనా అయిపోద్దామని భయం. ఇప్పుడు దేవుడి దగ్గర బాగుండే అవసరం అంతా మాకు ఆదివారం వస్తల్లా సార్ ఏమో అనుకోని చెప్పేశాడు ముందుగానే. మన సార్ అంత మంచోడు ఇంకా లేడు. మన సార్ ఎంత మంచోడు అంటే, మన సార్ అంత మంచోడు లేడు. పోయినా ఒకటే, పోకపోయినా ఒకటే. అయినా నాకు ఆరోగ్యం బాగలేదు, ఎక్కువ దగ్గు ఉంది, అదేందుకు వేడిగా ఉంది ఒళ్ళంతా. పోయి 12 గంటలంట మనమేడ కూర్చుందామా? చూసారా? లేవీలైతే రక్త సంబంధాలను త్యాగం చేసి దేవుని కోసం నిలబడ్డారు. మనమైతే అదే రక్త సంబంధాల కోసం, అదే బిడ్డల కోసం, అదే బంధువుల కోసం చిన్న చిన్న సాకులు బట్టి దేవుని పనులకి, దేవుని కార్యాలకి దూరం అయిపోతున్నాం. తమ్ముడా, అక్క, మనం దేవుని పక్షాన్ని నిలబడితే ఆయన మన పక్షాన్ని నిలబడతాడు. మనం దేవుని కొరకు నిలబడితే ఆయన మన కోసం నిలబడతాడు. తల్లా, దేవుని ముందు నువ్వు ఎవరిని లెక్క చేయకూడదు. యేసు నామములో
మాయ్ నువ్వు మందిరికి ఆగిపోయాడు అనుకో, నిన్నైనా వదిలేస్తా అని చెప్పాలి మనం. అంతే. ఏం చెప్పాలా? నిన్నైనా వదిలేస్తా, నా దేవుడిని వదిలే సమస్య లేదు. ఉంటే ఉండి పోతే పో అనాలా. ఏంది నన్ను వదిలేస్తానంట, నువ్వు వదిలేస్తా, నాకు యేసయ్య కావాలా, నాకు నా దేవుడు కావాలా. సచ్చినట్టు తప్పుడు చర్చికి రావాలి అవసరమైతే. రాకపోతే తాగి ఉంటాడు ఇంట్లో పడి, కాల్చేయాలి రోజు అంతే ఫుల్గా. ఏ నుంచి పోయి 4 పెట్టాలి భోజనం. రాగానే పోగానే కుక్కలు కొట్టి కర్ర తీసుకున్నాను అనుకో, కొట్టి చూడు నా దేవుడు చూస్తాను ఒక మాట, నువ్వు కొట్టి చూడు నా దేవుడి చేతిలో ఉంటుంది నీకు అనాలా. తాగిందలో దిగిపోవాడు వేస్తున్నామలు అంతే. ఓ అమ్మ చర్చికి పోయిన కానీ కొడితే నిజమే ఆ దేవుడు నన్ను దండేటట్టు ఉన్నాడు. అమ్మా నువ్వు వద్దు, నీ దేవుడితో పని వద్దులేమ్మా, ఎట్లా చర్చికి పోయి ఇప్పుడు అన్నం పెట్టు, మళ్ళీ పోయి ప్రేమతో అన్నం పెట్టాలా. భార్యలు చెప్పారని, భర్తలు చెప్పారని, పిల్లలు ముక్కారని, మూలిగారని, రక్త సంబంధాలు బిడ్డల కొరకు దేవుణ్ణి వదిలిపెట్టి లోకంలో కలిసిపోయేవో హోలీ జడ్జి బిడ్డలారా, ఇకనైనా కళ్ళు తెరిచి లేవీయుల వలె దేవుని పక్షముగా స్థిరముగా నిలబడుదుము గాక. గట్టి చెప్పండి హల్లెలూయా, గట్టి చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, మన కుటుంబాలు కానీ, మన స్నేహితులు కానీ, మన బంధువులు కానీ దేవునికి విరుద్ధమైన పనులు చేయమని మనల్ని ఒత్తిడి చేసినప్పుడు, బలవంతం చేసినప్పుడు మనం దేవుని పక్షానే నిలబడాలా. మన యేసయ్య ఏం చెప్పారు తెలుసా? 10:30 మత్తయి సువార్త 10:37లో, నాకంటే తన తండ్రినైనా తన తల్లినైనా ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడని చెప్పాడు. అంటే తల్లిదండ్రులు వదిలేమని కదా దాని అర్థం. నాకు దూరము చేసేది ఏది నువ్వు లెక్క చేయకూడదని చెప్పాడు. నువ్వు నాతో సమీపంగా ఉండాలి, నాలో ఉండాలి బిడ్డ అని కోరుకున్నాడు ఆయన. కాబట్టి దేవునికి దూరం చేసేది ఏది కూడా మనకు అవసరం లేదు, వాటిని పక్కన పెట్టాలా. అటువంటి మంచి మనసు దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. అక్క ప్రతి ఆదివారం చర్చికి పోవాలి. మీరా పిల్లకి పెళ్లి పెట్టుకుంటుంటే పెళ్లి చూపులైతే ఏమి అక్క ఆదివారమో, సరే మా ఊర్లోని మా పక్కన చర్చి ఉంది ఇక్కడ పోదురు అంటారు బంధువులు. అప్పుడేమన్నారు? భలే దాని ఒక్క నువ్వు ఎక్సలెంట్ అక్క నువ్వా, ఆ చర్చి ఉందా, లేకపోతే ఈ ఒక్క ఆదివారంకి ఏం కాదులే. వాళ్ళకి మనమే చెప్తుంటివి ఈ ఒక్క ఆదివారం ఏం కాదని. వాళ్ళు గుండెలు అదరబల్లే, మా ఓళ్ళు ఆదివారం మాత్రం ఎక్కడ కదలనే, సునామీ వచ్చి పైన పడిపోతున్నా చర్చికి పోస్తామంటారు. వాళ్ళకి ఎందు ఆ దేవుడు అంటే ప్రేమయ్య వాళ్ళకే అనాలి మనల్ని. ఆదివారం అమ్మాయి చిన్నమ్మా మేము వస్తున్నాం, చిన్నమ్మా ఇంటికి ఉంటున్నారు మీరా చర్చి కదా ఈరోజా, మేము ఎవరు వస్తున్నారు, నేను ఈయన ఇద్దరం వస్తున్నాం చర్చి రేపు పొద్దున లేని వచ్చి. రొయ్యలు ఇష్టమా చికెన్ ఇష్టం నీక ఏది తెచ్చిపెట్టమంటావా? వాళ్ళు అనుకుంటారు ఓరెవరు వీళ్ళు సరైన భక్తులు రొయ్యలు అని ఒక అర్థం అవుతాలో. దేవునికి వ్యతిరేకమైన మార్గాల్లోకి రమ్మని, దేవునికి వ్యతిరేకమైన మార్గాలు రమ్మని బలవంతం చేసినప్పుడు కూడా లేవీయుల వలె మనం దేవుని పక్షాన్ని నిలబడి నేను వచ్చిందాకా ఆగు అక్కడని చెప్పాలా. ఆదివారం పూట కానీ ఎవరన్నా మన ఇళ్ళకి వస్తే వాళ్ళు ఈదిలో నిలబడకుండా వచ్చి మనం వచ్చిందాకా పోయి, అర్థమైందా? వాళ్ళ రోడ్లో కూర్చోవాలి వచ్చి, ఏంది మేము ఇది చేసే పనులా, దేవుడు తర్వాత ఆయన ఆదివారం రాకూడదు అని చెప్పాలి మనం అవసరమైతే. లేకపోతే తాళం తీసి వస్తే మనసు మీద పడుకొని కడుపు ఎండబెట్టుకొని మనం బొయ్యలేకి కళ్ళు పగ్గేసుకొని వాళ్ళకి ఒకటి అర్థం అవ్వాలా, ఆదివారం మాత్రం ఎడవలకి మనము రాకూడదు. ఏ రోజైనా రావచ్చు కానీ వాళ్ళ దగ్గరికి, ఆదివారం వస్తే మనకి ఎండ పెడతాను అర్థం అవ్వాలా. రక్త సంబంధాలను కూడా త్యాగం చేసి, రక్త సంబంధాలను కూడా త్యాగం చేసి సమర్పణ కలిగి యేసుకు నిలబడితే యేసయ్య మీ పక్షాన మీ పిల్లల పక్షాన నిలబడతాడు యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అర్థమైతే హల్లెలూయా చెప్పండి గట్టిగా. అర్థమైతే గట్టిగా హల్లెలూయా చెప్పండి. బిడ్డరా, తర్వాత అయిపోయిందా? వాళ్ళు చేసింది ఇంతే, వాళ్ళు చేసింది ఇంతే. ఇంకో మాట చూడండి, ఇంకో మాట బిడ్డరా, అది అవసరం లేదులే, ఇంక మీకు ఇది అవసరం. ఎన్ని పాయింట్లు చెప్పాను ఇప్పుడు నేను? ఒకటి, లోకంలో కలిసి గుంపులో ఒకరిగా కాకుండా దేవుని కోసం ఒంటరిగా నిలబడ్డారు, అందరిలో కలిసిపోకుండా. రెండోది, రక్త సంబంధాలు కూడా వారు దేవుని కోసం లెక్క చేయకుండా దేవుని పక్షాన్ని నిలబడి చేసినందుకు దేవుడు లేవీయుల గురించి ఒకటే మాట చెప్పాడు, లేవీయులు నా వారు. ఆమేన్ చెప్పండి గట్టిగా, గట్టి చెప్పండి హల్లెలూయా. లేవీయులు నా వారు. ఇప్పుడు లేవీయులు దేవుని పక్షాన్ని నిలబడినందుకు వాళ్ళకు వచ్చిన ఆశీర్వాదాలు చెప్పే ముందు ఒక రెండు ఉదాహరణలు చెప్తా. రెండు ఉదాహరణలు. బిడ్డరా, స్కాట్లాండ్ అనే దేశంలో ఎరిక్ లిడిల్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎరిక్ లిడిల్ 1924 సంవత్సరంలో ఒలింపిక్స్లో పరుగు పందెంలో గెలిచి ప్రపంచవ్యాప్తంగా బంగారు పథకాన్ని గెలుచుకున్నాడు. పరుగుల వీరుడు ఎరిక్ లిడిల్. ఎందుకు సార్ మాకు అవన్నీ దేనికి? ఆయన ఎవరో పరిగెత్తి, అమ్మ పరుగు పని తెలుసు కదా, అరుణ పరుగు పని తెలుసా?
ఈ పరుగు పందాలు పెడతారు. ఒలింపిక్స్ అనే ఒక పెద్ద క్రీడా పోటీలు జరుగుతాయి అన్న. 4 సంవత్సరాలకు ఒకసారి జరిగేది. మళ్ళీ ఏదైనా తప్పు అయితే లైవ్లో నీవే చెప్తున్నా. 4 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో ఒలింపిక్స్ పోటీలు జరుగుతాయి. ఈ మధ్యకాలంలో మన ఇండియాలో కూడా జరిగాయి. హైదరాబాద్లో పెట్టారు ఒలింపిక్ పోటీలు, ఒలింపిక్స్. దాంట్లో పరుగు పందాలు జరుగుతాయి. ఆ పరుగు పందెంలో 1924 సంవత్సరంలో ప్రపంచ విజేత అనమాట ఈ ఎరిక్ లిడిల్. నమ్మకమైన క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. అందరితో కలిసిపోయే క్రైస్తవుడా? లేవీలు వంటి క్రైస్తవుడా? లేవీలు వంటి క్రైస్తవుడు. దేవుని పక్షాన నిలబడేవాడు అనమాట. ఆ స్కాట్లాండ్ దేశంలో వాళ్ళ ఊరుంది. వాళ్ళ ఊరు తరపున బిడ్డరా, అంటే స్టేట్ వైడ్, రాష్ట్రం తరపున పోటీలు జరుగుతున్నాయి అన్న. మండలం కాదు, జిల్లా కాదు, మండలం దాటేశాడు, జిల్లా దాటేశాడు. ఇప్పుడు స్టేట్, రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా అందరూ వచ్చారు పరుగు పందాలు. వాళ్ళు ఏమనుకున్నారో ఏమో, దేవుడి దయ వల్ల ఆదివారం పెట్టారు పోటీలు. ఏ రోజు పెట్టారు? ఆదివారం రోజు పరుగు పందాలు పోటీలు పెట్టారు. ఇదిగో పరుగు పందెం పలానా ఆదివారం 9 గంటలకు స్టార్ట్ అవుతుందని పెట్టారు. అది చదివాడు పేపర్లో. ఎవరా? ఈ పరుగు వీరుడు. వెంటనే నిర్వాహకులకు ఫోన్ చేసి, సార్ ఐఆమ్ వెరీ సారీ టు సే, నేను ఇది చెప్పడానికి చాలా చింతిస్తున్నాను. ఆదివారము నేను నా దేవుని సందుకి వెళ్ళి ప్రభువుని ఆరాధించే రోజు. అది స్టేట్ అయినా, అది కంట్రీ అయినా నా వల్ల కాదు సార్, నేను రాలేను అని చెప్పాడంట. వాళ్ళంట, ఒరే నీకు పిచ్చా, భ్రమ, నీకు మతి భ్రమించింది నీకు. ఈ పందాల్లో నువ్వు గెలిచేవంటే, మన రాష్ట్రంలో గెలిచేవంటే దేశం పక్షాన మళ్ళీ దేశం నిలబడతావు. నువ్వు దేశం పక్షాన నిలబడతావు, గొప్ప స్థాయి. ఇప్పుడు కానీ దీన్ని పోగొట్టుకున్నావంటే నీ పేరు కనుమరుగైపోద్ది. ఏం మాటలు మాట్లాడతావు? చర్చి ఏంది? ఏం చర్చి అని పిచ్చోడా? రాష్ట్ర వ్యాప్తంగా నీకు పేరు వస్తుంటే ఒక ఆదివారం ఏమవుద్ది అని కోట్ల రూపాయలు పందెలు పెట్టేవాళ్ళు, కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చేవాళ్ళు అందరూ వచ్చి నానా రకాలుగా బలవంతం చేశారంట. కానీ ఈ లేవీడు మాత్రం మనసు మార్చుకోవాలి. ఆదివారం జాంతానై, ఆదివారం పరుగు పందాలు కాదు, 30 లక్షల పరుగు ప్రైజుల మనీ కాదు, 2 కోట్ల కారు కాదు, ఏవైనా నేను నా దేవుని సందులు పెట్టి నేను రాలేను, ఆదివారం కుదరదు. వాళ్ళు ఇంక ఎన్ని చెప్పి ఈయన తీసేని పేరు తీసని చెప్పేసి ఆపేసి వెళ్ళిపోయారంట. దేవుని మందిరం చూసుకున్నాడు, ఇంటికి వచ్చాడు, మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు. సరే నన్ను ఎవరు వెళ్ళకపోతే అవసరం లేదు అని చెప్పేసి మౌనం అయిపోయాడు. బిడ్డరా, అయితే ఆ త్యాగాన్ని చూశాడు దేవుడు. నా బిడ్డ రాష్ట్ర స్థాయి పోటీలను కూడా నా కోసం వదులుకున్నాడు. నా బిడ్డ నా పక్షాన్ని నిలబడ్డాడు, నా మందిరం కోసం నిలబడ్డాడు. ఇప్పుడు నా బిడ్డ పక్షాన్ని నేను నిలబడాలని ఆ ఆదివారం అయిపోయిన తర్వాత బుధవారమో గురువారమో బిడ్డరా స్టేట్ కంటే కొంచెం తక్కువ స్థాయి పోటీలు అవతల పక్క ఊరు జరుగుతుంటే, అవతల పక్క రాష్ట్రంలో జరుగుతుంటే వీళ్ళ రాష్ట్రం తరపున పోయి అవతల పక్క పాల్గొన్నాడు అనమాట. అంతకుముందు ఏంటంటే, ఇప్పుడు ఆదివారం పెట్టిన పోటీలేమో వాళ్ళ దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉంటే అన్ని రాష్ట్రాలకి, ఇప్పుడు బుధవారం పెట్టిందేమో అవతల పక్క రాష్ట్రానికి యువతల పక్క రాష్ట్రానికి. 2 రాష్ట్రాలు జరిగితే బుధవారం గురువారం మళ్ళీ పిలిచారు పేరుకి, వస్తాడు రాడని పోయాడు. వెళ్ళరా, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆ అవతల పక్క రాష్ట్రంలో యువతల పక్క రాష్ట్రంలో కాదు, కానీ మొత్తానికి అతను పరిగెత్తిన పరుగు విధానం చూసి అవతల పక్క రాష్ట్రం వాళ్ళు యువతల పక్క రాష్ట్రం 2 ప్రభుత్వాలు ఒకటైపోయి ఇతన్ని దేశానికి నామినేట్ చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతగా పరుగెత్తి, అంత త్వరగా పరుగెత్తి, ఎవరు చేరుకోలేనంత వేగంతో బహుమతి సంపాదించుకుంటే అవతల రాష్ట్రం యువతల రాష్ట్రం 2 రాష్ట్రాలు కలిపి ఎరిక్ లిడిల్ని ఒలింపిక్స్ పంపించారు. ఒలింపిక్స్ దేవుడు ఆదివారం పెట్టల, ఆదివారం కానీ పెట్టుంటే ఆ ఒలింపిక్స్ కూడా వదిలేస్తాడు. ఆ ఒలింపిక్స్ ఆ పరుగు పని జరిగేటప్పుడు అతని కాలి కండరం నొప్పి అంటనా వాసిపోయిందంట పరిగెత్తి. ఆ నొప్పులతోనే పరుగు పందులు పాలు పొమ్ములు పొందితే, నా బిడ్డ నా కోసం నిలబడ్డప్పుడు నా బిడ్డకి సహాయం చేయకపోతే ఎలాగని ఆ నొప్పిని దేవుడు తీసేసి అతను పరిగెత్తుతుంటే అందరూ ఆశ్చర్యపు చూశారంట. ఎన్నిసార్లు పరిగెత్తితే అన్నిసార్లు ఫస్టే. ఎరిక్ లిడిల్ ప్రపంచవ్యాప్తంగా వార్తాపత్రికలో నిలిచి 1924 సంవత్సరం పరుగు పందెంలో ఒలింపిక్స్ విజేత అని ప్రపంచమంతా మారు మోగేటట్టు చేశాడు దేవుడు. అతని పేరుని దేవునికి స్తోత్రం కలుగును గాక. చప్పట్లు కొట్టండి ఏసైకి ఒకసారి. ఎరిక్ లిడిల్ని బట్టి చప్పట్లు కొట్టండి దేవునికి. గట్టి చెప్పు కొట్టు, గట్టిగా కొట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాష్ట్ర స్థాయిలో జరిగే ఒక్క పోటీని దేవుని కోసం వదిలేస్తే ప్రపంచవ్యాప్తంగా టీవీల్లో పేపర్లో అతను ఫోటో వేసి ప్రపంచమంతా ఊరేగించాడు ప్రేమగల దేవుడు. నువ్వు దేవుని కోసం నిలబడే బిడ్డవా, లోకంలో అందరితో పాటు కలిసిపోయే మామూలు వ్యక్తివా? మనం యెహోవా పక్షాన నిలబడే లేవీలమై ఉందుముగాక.
డబ్బుని, ఆస్తుల్ని, హోదాల్ని, ఉద్యోగాల్ని, అవసరమైతే పనులు వదిలేయాలి దేవుని కొరకు. ప్రపంచమంతా కొనియాడింది ఎరిక్ లిడిల్ అనే వ్యక్తిని. బిడ్డరా, ఆట కోసం నేను చూడండి, అతను వాళ్ళందరూ వచ్చి ఆదివారం నువ్వు ఆడాలి అంటుంటే అన్నాడంట, నేను ఆదివారాన్ని దేవుని ఆరాధనకే కేటాయిస్తానండి. ఆట కోసం నేను దేవుని ఆజ్ఞను మీరలేను, నేను రానని చెప్పాడంట. నేను ఆదివారం దేవుని కోసమే కేటాయిస్తా, ఆట కోసం కాదండి. నా దేవుని ఆజ్ఞ నేను మేరలేను, అది ఎంతైనా కూడా నేను దేవుని కోసమే నేను కేటాయిస్తా నా సమయాన్ని ఆదివారం. అహరోను, ప్రకాష్, మీరు చూసుకోండి, ఇప్పుడు మీరు దేవుని కోసం సమయాన్ని కేటాయిస్తున్నారా? ఒకప్పుడు పరిగెత్తిన పరుగు ఎట్లాంటిది, ఇప్పుడు మనం జారిపోయాం, ఇప్పుడు తగ్గిపోయాం. అలా ఉండకూడదు తల్లే. మనం దేవుని కోసం చేసాం, ఇప్పుడు దాకా భక్తి మనుషుల కోసం చేయాల అన్న. ఎవరి కోసం చేసామన్నా? మనం దేవుని కొరకు చేసాం. అది మంచిదైనా, చెడ్డదైనా, చిన్నదైనా, పెద్దదైనా యెహోవా కొరకు చేసాం. మీరు యెహోవా పక్షం నుండి లేవీల్లాగా ఉండాలనుకుంటే పరుగు మరణం దాకా ఆగకూడదు. యేసునామములో ఆదివారం దేవునికే కేటాయించాలి. ఒకప్పుడు 4 ఆదివారం ఆరాధన చూసుకుంటే తృప్తిగా ఉండేది. ఇప్పుడు ఒక్క ఆదివారంగా సర్దేసుకున్నాం మనం. బాధ లేదా మనసులో, గుండెల్లో? నేను చేయలేకపోతున్నాను, నా ప్రభు కోసం పరిగెత్తిన గుండెల్లో బాధ లేదా, దుఃఖం లేదా? బిడ్డ, నేను ఎవరిని బాధ పెట్టను తల్లే, చెప్తున్న విషయం మీకు. ఆదివారం నేను దేవునికి కేటాయిస్తాను అని తీర్మానించుకున్న వ్యక్తిని ప్రపంచవ్యాప్తంగా దేవుడు ఆస్వాదించాడు. ప్రపంచవ్యాప్తంగా దేవుడు కీర్తి ఖ్యాతిని ఇచ్చాడు. కోట్ల రూపాయలు ఇచ్చి పడిపోయింది ఒళ్ళో. ఆ డబ్బంతా దేవుని సేవ కోసం తర్వాత ఖర్చు పెట్టాడు ఆయన. కాబట్టి బిడ్డరా, మనము లేవీల వలె దేవుని పక్షాన నిలబడుదుము గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. మనము దేవుని పక్షాన్ని నిలబడితే దేవుడు మన పక్షాన్ని నిలబడతాడు. అర్థమందా? ఇప్పుడు లేవీలు దేవుడు ఎలా దీవించాడో ఒక కారణం చెప్తాను, మిగతా 4 కారణాలు 3 కారణాలు వచ్చే ఆదివారం మాట్లాడుకుందాం. ఒక కారణం చెప్పేసి నేను ఆపేస్తా. వాళ్ళు దేవుని పక్షం నిలబడినందుకు దేవుడు వాళ్ళ పక్షం ఎలా నిలబడ్డాడు, దేవుడు వాళ్ళ పక్షం నిలబడి ఎలా వాళ్ళని దీవించాడు మనం తెలుసుకుందాం. చిన్న పలవబడి ప్రభు నన్ను మహింపర్థం బిడ్డలారా, చిన్న పలవబడి తల అసమాన ధీరుడే పెట్టు. అసమాన ధీరుడా, అసాధ్యములన్నీయు ఏవైనా ఎన్నైనా సాధ్యము చేయగలవు. అసమాన ధీరుడా, అసాధ్యములన్నీయు. ఇంకో మాట పెట్టారా, తీసి పెడతలే. ఇంకో మాట అమ్మ చూడండి. ఇప్పుడు ప్రభుత్వ ఆఫీసుల్లో కానీ ప్రైవేట్ ఆఫీసుల్లో కానీ పనిచేస్తుంటారు మన దేవుని బిడ్డలు కొంతమంది. గవర్నమెంట్ ఆఫీసులోనా అక్కడ మెయిన్ ఉంటుంది ఏంటంటే ఇదే, లంచాలు తీసుకుంటారు కదా. పై అధికారి నుంచి కింద సిబ్బంది వరకు అందరూ లంచాలకు అలవాటు పడిపోయినారు. ఇప్పుడు అనుకుందాం, ఈ లంచాలకు అలవాటు పడిపోయిన అందరూ ఎవరో తెలుసా? అరణ్యంలో దూడను పూజించిన 11 గోత్రాలతో లెక్క. అయితే వాళ్ళలో ఉన్న దేవుని బిడ్డలు లేవీలు వంటి వాళ్ళు ఎట్లుంటారు తెలుసా? మన చిందనలు అంటారు ఎట్లుంటారంటే, అందరూ తీసుకుంటున్నారు కదా, నేను తీసుకుంటే తప్పేంది అని అనుకోకుండా, నేను దేవుని బిడ్డని, అవినీతికి పాల్పడను, నేను ఒంటరిగా నేను దేవుని కోసం నిలబడతా. దీనివల్ల నాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ప్రమోషన్లు రాకపోయినా, పై అధికారులు నన్ను తిట్టినా, ఇబ్బందులు ఎదురైనా, నేను నా దేవుని కోసం నిలబడతా అని కొందరు దేవునికి నిలబడే బిడ్డలు కూడా సమాజంలో ఉన్నారు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒకసారి నేను కూడా చెప్పే చందనకి, అనా పిచ్చోడు నువ్వేం అడగట్లా వాళ్ళని, వాళ్ళకై వాళ్ళే నేను ఎత్తుకుంటా వచ్చి, అయ్యా మాకు న్యాయం జరిగింది, ఇగో ఈ రుణం తీసుకొని ఇస్తున్నారు అనుకో, తీసుకో. నువ్వు అందరు చేయి చాపట్లేదు కదా, నువ్వు అడగట్లేదు కదా, నేను ఎత్తుకుంటా వచ్చి వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళ సంతోషంతో, సార్ నీకేం తెలుసు సార్, వీళ్ళు నవ్వుకుంటా నాకు డబ్బులు ఇస్తున్నారంటే అవతల పక్క వాళ్ళు ఏడుస్తుంటారు. అన్యాయం జరిగిన ఒకవేళ అన్యాయం జరిగిన వాళ్ళకి, నీతిమంతుడికి అన్యాయం జరిగింది అనుకో, ఆ అవినీతి చేసినంత నేను డబ్బులు తీసుకున్నాను అనుకో, నేను దేవుడు లెక్క చెప్పాలా? నాకు వద్దు సార్. చందన్ నా విషయంలో మంచి సాక్ష్యం కలిగిన బిడ్డ, దేవుని నామని మహిమ కలుగును గాక. అటువంటి మంచి బిడ్డను మన సంఘంలో ఉంచినందుకు దేవునికి మహిమ కలుగును గాక. అందరిలో కొన్ని బలహీనతలు ఉంటాయి, ఆయనలో కొన్ని బలహీనతలు. ఏదో నాకు కోపం కదా, నాకు కోపం బలహీనత, ఆయనకు ఒక బలహీనతలే. అది బలహీనత. కానీ నమ్మకం విషయం మాత్రం, లంచాల దగ్గర మాత్రం ఎవరు కొట్టలేరు ఇంకంతే. అటువంటి నమ్మకస్తుడు. కొన్ని బలహీనత, ఒక్కొక్కరు బలహీనతలు. మీ ఇస్రాయల్ పాస్టర్ కోపం అనే బలహీనత అంటే అటు ఒక్కొక్క బలహీనత అనమాట. మంచి బిడ్డ, నాకే ఆశ్చర్యం వేసింది.
ఇట్లా కూడా ఉంటారా, ఈరోజు ఇట్లా కూడా ఉన్నారా? ఉండాలి బిడ్డరా. ఒకవేళ ఈ లోకంలో మనకు ప్రమోషన్ రాకపోవచ్చు, ఆ 20,000తో జీవితాంతం బతకొచ్చు, కానీ మనం దేవునికి ఇచ్చే ప్రాధాన్యత, లంచాలు తీసుకోకుండా మనం దేవునికి ఇచ్చే ప్రాధాన్యతని దేవుడు చూసి రాబోయే రోజుల్లో మన కుటుంబాన్ని, మన పిల్లల్ని ఉన్నతమైన స్థితిలో దీవిస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. మనము దేవునికి ప్రాధాన్యత ఇచ్చి నిలబడితే మనల్ని, మన బిడ్డల్ని ఉన్నత స్థితికి దేవుడు తీసుకెళ్తాడు యేసు నామములో. యెహోవా పక్షమున నువ్వు నిలబడితే మన పక్షాన యెహోవా నిలబడతాడు. ఆయన నిలబడితే మన స్టార్ తిరిగిపోద్ది యేసు నామములో. అసమాన ధీరుడా అసాధ్యములను చప్పట్లో అసమాన ధీరుడా అసాధ్యములన్నీయు ఏవైనా ఎన్నైనా సాధ్యము చేయగలవు. అసమాన ధీరుడా అసాధ్యములన్నీయు ఏవైనా ఎన్నైనా సాధ్యము చేయగలవు. యేసయ్యా ఎండిన భూమిలో నదులు పారజేసెదవు. యేసయ్యా సముద్రములో నైనా త్రోవ కలుగ చేసెదవు. దరిద్రులను మందవలే వృద్ధి చేసి దక్షిణ హస్తముతో ఆదుకొను వాడవు. దరిద్రులను మందవలే వృద్ధి చేసి దక్షిణ హస్తముతో ఆదుకొను వాడవు. నీకు అసాధ్యమైనది లేదు యేసయ్యా, నీకు సాధ్యము కానిది లేనే లేదయ్యా. నీకు అసాధ్యమైనది లేదు యేసయ్యా, నీకు సాధ్యము కానిది లేనే లేదయ్యా. అసమాన ధీరుడా అసాధ్యములన్నీయు ఏవైనా ఎన్నైనా సాధ్యము చేయగలవు. సంతోషంగా చప్పలు కొట్టి బిడ్డ, మనము దేవుని పక్షాన నిలబడితే ఆయన మన పక్షాన నిలబడతాడు. నీవు ఆయన కొరకు చేసినవి నువ్వు మర్చిపోతావు, ఆయన మర్చిపోడు మనం చేసినవి. ఒకనాటికి వాటిని జ్ఞాపకము చేసి మనల్ని దీవిస్తాడు. మనుషుల వలె మతి మరుపు వచ్చే దేవుడు కాదు ఆయన. ఆయనకు అన్ని జ్ఞాపకం ఉన్నాయి నువ్వు చేసినవన్నీ. నీ బంధువులు ఇబ్బంది పెట్టినప్పుడు నువ్వు దేవుని కోసం ఎలా నిలబడ్డావో దేవుడు తెలుసు. రక్త సంబంధికులు అవమానం చేసినప్పుడు ఎలా నిలబడ్డావో దేవుని తెలుసు. ఘనుడా నీవే నీ నీతిని బట్టి ఉపదేశ క్రమమొకటి ఘనపరిచావే, గొప్ప చేసినావే. ఘనుడా నీవే నీ నీతిని బట్టి ఉపదేశ క్రమమొకటి ఘనపరిచావే, గొప్ప చేసినావే. రాళ్ళ వంటి మనసులే ఉపదేశ సారముతో నింపబడుచుండగా, రాళ్ళ వంటి మనసులే ఉపదేశ సారముతో నింపబడుచుండగా, ఉజ్జీవముతో నింపితివి, అరుదైన ముత్యాలుగా మార్చుకుంటివి. ఉజ్జీవముతో నింపితివి, బహు అరుదైన ముత్యాలుగా మార్చుకుంటివి. నీకు అసాధ్యమైనది లేదు యేసయ్యా,
నీకు సాధ్యము కానిది లేనే లేదయ్యా, నీకు అసాధ్యమైనది లేదు యేసయ్యా, నీకు సాధ్యము కానిది లేనే లేదయ్యా. అసమాన ధీరుడా అసాధ్యములల్లియు ఏవైనా నిన్నైనా సాధ్యము చేయగలవు. హల్లెలూయా, గట్టి చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా చాలా టైం అయిపోయిందమ్మా, 5 నిమిషాలు. అమ్మలారా ఐదు నిమిషాలు ఆశీర్వాదాల గురించి విపులంగా వివరంగా వచ్చేవారు మాట్లాడుకుందాం. ఒక్కటి చెప్తా. లేవీలు ఆ రోజు 11 గోత్రాలతో చేరి విగ్రహాన్ని పూజించనందువల్ల, యెహోవా పక్షమున నిలబడి వారి భక్తిని కాపాడుకున్నందువల్ల దేవుడు వారికి కేటాయించిన స్థానం కానీ మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. దాని అర్థం ఏంటి తెలుసా? తన పక్షముగా నిలబడిన వారిని మరిచిపోవుటకు మన దేవుడు అన్యాయస్తుడు కాదు. మనము చేసినవి మనం మర్చిపోయి ఉండొచ్చు, ఆయన అన్నిటిని జ్ఞాపకంలో పెట్టుకుంటాడు. బిడ్డ, మొదటి ఆశీర్వాదం చూడండి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. ఏముందంటే, నేటి వరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసమును మోయుటకు, యెహోవా సన్నిధిని నిలుచుటకు, ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకు లేవీ గోత్రపు వారిని ఆ కాలమున యెహోవా ఏర్పరచుకొనెను. కాబట్టి తమ సహోదరులతో పాటు లేవీలు స్వాస్థ్యమునైనను పొందలేదు. నీ దేవుడైన యెహోవా వారితో చెప్పినట్లుగా యెహోవాయే వారికి స్వాస్థ్యం. బిడ్డలారా, ఈ వచనంలో చాలా పాయింట్లు ఉన్నాయి. ఒక్క పాయింట్ చెప్తా. సీనాయి పర్వతం దగ్గర ఈ దూడని కార్యక్రమం అయిపోయి లేవీలు యెహోవా పక్షం నిలబడినప్పుడు, ఆ తర్వాత 3000 మంది చనిపోయారు, వాళ్ళు సమాధి చేసేశారు. మళ్ళీ రెండోసారి పిలిచాడు మోషే గారిని దేవుడు. ఎక్కడికి? పర్వతం మీదకి. ఆ రెండోసారి వెళ్ళినప్పుడు యెహోవా దేవుడు మోషేతో ఏమంటున్నాడంటే, మోషే, ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయుల్ని బయటికి తీసుకొచ్చే క్రమంలో చివరిగా నేను ఐగుప్తీయుల యొక్క మగపిల్లలందరినీ చంపాను. మొదటి తొలిచూలు బిడ్డ, పశువుల్లో అయినా మనుషుల్లో అయినా తొలిచూలు సంతానాన్ని నేను నిర్వీర్యం చేశా. కానీ ఇజ్రాయేలులో ఉన్న పిల్లలు మాత్రం నేను చంపలా. ఇజ్రాయేలీల్లో మీ బిడ్డల్లో నేను ఒక్కరిని కూడా చంపనీలా. ఎందుకు చంపలేదు? గొర్రె పిల్లల రక్తం మీరు పూసుకున్నారు, నేను మీకు మార్గం చూపించాను, మీరు అందరూ ఒక్క ఇంట్లో కూడా శవం లేదు. కానీ ఐగుప్తీయులలో అన్ని శవాలే. నిజానికి మీరు కూడా చనిపోవాలి. మిమ్మల్ని చంపనీయకుండా నేను గొర్రెల రక్తాన్ని అడ్డుపెట్టి నేను కాపాడా. కాబట్టి ఇజ్రాయేలీలలో ప్రతి తొలిచూలు మగపిల్లవాడు నాకు కావాలా, నాకు అర్పించాలి. మీరు ఇశ్రాయేలులో ప్రతి తొలిచూలు మగపిల్లవాడిని మీరు నాకు అర్పించాలి. అంటే నాకు ఇచ్చేయాలి, నా సేవకి ఇచ్చేయాలి, మీ బిడ్డలు నాకు కానుక ఇవ్వాలి. కాబట్టి నేనేమంటానంటే, ప్రతి ఇంట్లో ఉన్న మగపిల్లవాడిని నాకు ఇచ్చి ఆ తర్వాత గందరగోళం అయిపోయే కంటే మీ 12 గోత్రాల్లో నుంచి ఒక్క గోత్రాన్ని నేను కోరుకుంటా. ప్రతి ఇంట్లో ఉన్న మగపిల్లవాడిని నాకు ఇస్తే అట్ట కుదరదు, అట్ట బాగుండదు. మొత్తానికి 12 గోత్రాల్లో ఒక గోత్రాన్ని పూర్తిగా నేను తీసుకుంటా. అప్పుడు మీ ఇళ్లలో ఉన్న మగపిల్లలు నాకు ప్రతిష్ఠించాల్సిన అవసరం లే. ప్రతి ఇంట్లో నుంచి మగపిల్లవాళ్ళు నాకు ఎలా కావాలో అలా ప్రతి ఇంటి నుంచి తీసుకోకుండా ఒక గోత్రాన్ని నేను కోరుకుంటాను. ఇక ఆ గోత్రంలో ఉన్నవాళ్ళు నాకే సొంతం. ఆమె చెప్పండి గట్టిగా. ఇంకా ఆ గోత్రం నాకు సంబంధించిన పనులే చేయాలి, ఇంకా ఆ గోత్రం నా పనే చేయాలి, ఇంకా గోత్రం నా కొరకే బతకాలి. కాబట్టి ఈ 12 గోత్రాల్లో నా కోసం నేను ఏ గోత్రాన్ని కోరుకుంటున్నానంటే, సీనాయి పర్వతం కింద యెహోవా పక్షమున నిలబడిన లేవీలను కోరుకుంటున్నాను. చప్పలు కొట్టేసే, చప్పలు కొట్టు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లేవీల గోత్రాన్ని నేను కోరుకుంటున్నాను. వాళ్ళు నా కోసం నిలబడ్డారు, వాళ్ళు నా పక్షాన్ని నిలబడ్డారు. ప్రతి ఇంట్లో నుంచి మగపిల్లవాడు అది తీసే సిస్టమ్. ఇంకా వాళ్ళందరికీ బదులుగా లేవీ గోత్రాన్ని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఇక మీద నుండి లేవీ గోత్రికులు మీలాగా పనులు చేసుకోకూడదు.
మీలాగా ఉద్యోగాలు చేసుకోకూడదు, మీలాగా వ్యవసాయాలు చేసుకోకూడదు, మీలాగా సొంతగా బ్రతికి పనులు చేసుకొని బతకూడదు. వాళ్ళు ఇక మీదటి నుండి నా పని చేయాలి, నా మందిరపు సేవ చేయాలి, నా గుడారాన్ని కాపాడాలి, ప్రత్యక్ష గుడారాల్లో పనులు చేసుకోవాలి, గుడారాలు మొయ్యాలి, గుడారాలు విప్పుకోవాలి, ఆ గుడారాన్ని నీటిగా శుద్ధి చేసుకోవాలి. ఇక మీదట లేవీలకి నా పని అప్పగిస్తున్నాను. ఈనాటి నుండి లేవీలు నా వారు. ఆమేన్. గట్టి చెప్పండి హల్లెలూయా. ఇక మీదట నుండి లేవీలు నా వారు, లేవీలు నా స్వాస్థ్యం, యెహోవానకు నేనే వారికి ఆస్తి. ఇక భూమి మీద వాళ్ళకి ఏమీ ఉండకూడదు. అసలు ఇంకో మాట చెప్పంటారా, మీరు జనాభా లెక్కలు లెక్కించినప్పుడు లేవీ గోత్రాన్ని లెక్కించొద్దు. ఏం చెప్పాడన్నా, లేవీ గోత్రాన్ని లెక్కించొద్దు మీరు. వాళ్ళు నా జనం, వాళ్ళు ఎన్ని లక్షల మంది ఉన్నా నా పని చేయాలి. వాళ్ళు మీ లెక్కలను తీసేయండి, 11 గోత్రాలు మీరు లెక్కించుకోండి ఎక్కడైనా కూడా. లేవీ గోత్రం నా పని చేయాలి, నా మందిరి పని చేయాలి, నా సంఘంలో పని చేయాలి, వాళ్ళు నాకు పరిచయం చేయాలి. నేను నా సేవను వాళ్ళకి ఇస్తున్నాను, నా మందిర పరిచయని నేను వాళ్ళకి ఇస్తున్నాను. మీలాగా బయట పోయి పనులు చేయకూడదు. వాళ్ళు మందిరంలో పనులు చేసుకొని మందిరంలో వచ్చే కానుకలతో బతకాలా. కాబట్టి నా పని చేయడానికి నేను లేవీ గోత్రాన్ని కోరుకుంటున్నానని సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడు తన సేవ నిమిత్తం ఒక గోత్రాన్ని కోరుకున్నాడు. ఆ ధన్యత, ఆ భాగ్యం సీనాయి పర్వతం కింద యెహోవా పక్షమున నిలబడిన లేవీ గోత్రానికి దక్కింది. గట్టిగా చెప్పండి హల్లెలూయా. తల్లే, మనల్ని మనుషులు కోరుకోవడం మంచిదా, దేవుడు కోరుకోవడం మంచిదా? చెప్పండి. ఇప్పుడు వాళ్ళంటే సార్ అప్పుడు మందిరాలు ఉండి సేవ ఉండింది కాబట్టి దేవుడు వాళ్ళని కోరుకున్నాడు. ఇప్పుడు ఏ మందిరాలు ఉన్నాయి, మమ్మల్ని ఏం కోరుకుంటాడు సార్ అంటే అది ఆత్మీయంగా తీసుకోవాలి. భౌతికంగా ఆ రోజు అటు కోరుకున్నాడు. కానీ ఈరోజు మనం లోకంలో నివసిస్తున్న మనందరూ కూడా లేవీలమే. మనలందరినీ దేవుడు తన పని కోసం పిలుచుకున్నాడు అనమాట. ఈ భూలోకంలో లోకంతో కలిసిపోకుండా దేవుని కోసం, దేవుని సేవ కోసం, దేవుని పరిచర్య కోసం, సంఘం కోసం, సేవకుల కోసం, దేవుని పనులు నమ్మకం ఉండడం కోసం మనం కోరుకున్నాడు దేవుడు. మనం ఈ భూలోకంలో ఆయన పని కొరకే బ్రతకాలా. అలా లేవీలను ఆ రోజున ప్రభు దీవించాడు. బిడ్డరా, ఒక్క మాట చెప్పాలంటే, మొదటి పాయింట్, దేవుని పక్షాన్ని నిలబడినందుకు లేవీలకు లభించిన ఆశీర్వాదాల్లో మొదటిది, దేవుని పక్షాన్ని నిలబడినందుకు లేవీలకు లభించిన ఆశీర్వాదాలలో మొదటిది ఏంటంటే ప్రత్యేకమైన యాజకత్వ సేవని దేవుడు వాళ్ళకు అనుగ్రహించాడు. ప్రత్యేకమైన యాజకత్వపు సేవ అనగా మందసాన్ని మోయడానికి, దేవుని మందిరంలో నిలబడి పరిచర్య చేయడానికి, దేవుని మందిరానికి వస్తున్న 11 గోత్రాల ప్రజలకి దేవుని వాక్యం చెప్పడానికి, ఆ మందిరానికి వచ్చిన దేవుని బిడ్డల్ని దీవించడానికి దేవుడు లేవీల్ని ప్రత్యేకించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకంలో దేవునికి పరిచర్య చేసే భాగ్యం అందరికీ రాదు. లోకంలో దేవునికి పరిచర్య చేసే భాగ్యం అందరికీ రాదు. అది దేవుని పక్షాన నిలిచే వారికే ఆయన ఇచ్చే గౌరవం. దేవుని మందిరంలో చిమ్మి మ్యాట్లేసి మరి తుడిచి ఆయన మందిరాన్ని క్లీన్గా ఉంచి ఆయన మందిరంలో పరిచయం చేసే భాగ్యం అందరికీ రాదు. ఆయన పక్షాన నిలబడే వారికి వచ్చే గౌరవం అది. బిడ్డరా, యాజకత్వ సేవ, దైవజనులుగా దేవుడు వారిని ఆస్వాదించాడు. ఏం చేసినందుకు వాళ్ళు ఏం చేశారు? ఇంత గొప్ప ఆశీర్వాదం వాళ్ళకి. ఇప్పుడు పాస్టర్లుగా దేవుడు వాళ్ళని ఆస్వాదించాడంట. పాస్టర్ల పని ఏం తెల్లే, వచ్చిన వాళ్ళకి 4 మంచి మాటలు చెప్పటం, ఇలా ఉండాలి, బైబుల్ ఇలా ఉంది, ఇలా బతకండి, అలా బతకండి అని వచ్చిన వాళ్ళకి దేవుని మాటలు చెప్పటం, ప్రార్థన చేసి వాళ్ళని దీవించటం, వాళ్ళని ఆశీర్వదించటం, వాళ్ళ కొరకు బలులు చెల్లించటం, ఇంకా దేవుని సన్నిధిలో పనే వాళ్ళకి. లోకంలోకి వెళ్ళి పనులు చేసుకొచ్చి ఉద్యోగాలు చేసుకొచ్చి వాళ్ళతో ఒక స్థాయి అయితే, 24 గంటలు దేవుని మందిరంలోనే ఉండి, దేవుని చేతిలో ఉండి, దేవుని సన్నిధిలో ఉండి పని చేసుకోవటం అదొక భాగ్యం. ఇప్పుడు లోకంలో ఉద్యోగాలు చేసి లక్ష్యం సంపాదించుకోవటం భాగ్యమా, ఎక్కువ ఆశీర్వాదమా? దేవుని పాదాల దగ్గర ఉండి దేవుని సేవ చేయడం ఎక్కువ ఆశీర్వాదం? మీరు చెప్పండి. ఏది ధన్యత? ఈ లోకం నిజమైన ధన్యత? దేవుని చేతుల్లో ఉండి దేవుని పని చేసుకోవడం గొప్ప ధన్యత. భూలోకంలో ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తే మనుషుల కింద చేస్తాం. దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తే పరలోక గవర్నమెంట్ కింద ఉద్యోగస్తులు. మనం ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మా గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అన్నా? సెంట్రలా, స్టేట్ గవర్నమెంట్? మాదే అర్థం కాల. స్టేట్ గవర్నమెంట్ అంటే మన చంద్రబాబు గారి పార్టీ. స్టేట్ గవర్నమెంట్ అంటే మోడీ గారి పార్టీ. ఇప్పుడు నేను ఏ పార్టీ? పరలోక పార్టీ. పరలోక గవర్నమెంట్ నాది. పరలోక గవర్నమెంట్ కింద నేను ఉద్యోగస్తుడిని. నాకు జీతం ఇవ్వాల్సింది ఎక్కడి నుంచి రావాలి? నా జీతం ఎక్కడి నుంచి రావాలా? పరలోకం నుంచి రావాలా. అందుకే ఆధార్ కార్డు బాను, రేషన్ కార్డులకు బాను,
ఆ తర్వాత స్టోర్ భీమో నిలబడి సంచి పుట్టుకుంటారే, నేను తప్పు అనట్లా పెట్టారా, అట్లా తీసుకోవడం తప్పని చెప్పట్లా. గవర్నమెంట్ వాళ్ళు మనకే ఇస్తున్నారు, తీసుకోవడం మంచిది, నేను తీసుకోనని చెప్తుండా. నాదే గవర్నమెంటు, పరలో గవర్నమెంటు, నాకు ఏ ప్రూఫ్లు లేవు. ఏ ప్రూఫ్లు లేకపోయినా దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను ఆ మీసో సెంటర్ పై నా పేరు కానీ కొడితే 3 ఎకరాలు ఉందంట నాకు. ఎన్ని ఎకరాలు ఉందన్నా? దానికి 2 వేసి ఇప్పుడు 5 అడుగుతున్నాం మనం దేవుణ్ణి. అది ఏడుందో మనకు తెలీదు. అమ్మ ఒడి కోసం ఒకసారి పేరు జాను అన్న నేను చూస్తాను పేరు కొడితే ఇతనికి 3 ఎకరాలు ఉండి ఇవ్వమని చెప్తున్నారు. అమ్మ ఒడులు లేవు, నాన్న ఒడులు లేవు, తల్లికి వందనాలు లేవు, బిడ్డలకు 15,000 లేవు, డిగ్రీలో స్కాలర్షిప్లు లేవు. 1వ తరగతి నుంచి డిగ్రీ దాకా బిడ్డలకి ఏ స్కాలర్షిప్లు లేవు, ఏ ఒడులు లేవు. ఇంతవరకు పరలోక గవర్నమెంటే నా బిడ్డలను చదివించింది, పరలోక గవర్నమెంటే నాకు తిండి పెట్టింది, నాకు బట్టనిచ్చింది, పరలోక గవర్నమెంటే ఈ మందిరం కట్టించింది, పరలోక గవర్నమెంటే నెల్లూరులో ప్రస్తుతం మందిరం కట్టించింది, పరలోక గవర్నమెంటే రాబోయే రోజుల్లో 100,000 మందిని సంఘాన్ని ఇచ్చి 5 ఎకరాల స్థలాన్ని ఇచ్చింది. పరలోక గవర్నమెంటే అడుగున సేవకులకి పనిచేసి సేవకుల కొరకు జీతాలు ఇవ్వాల్సింది పరలోక గవర్నమెంటే. అందుకే వాట్సాప్లో నేనేం రాసుంటానన్నా, నేనేం రాసుంటాను వాట్సాప్లో, నేను పరలోక ప్రభుత్వ ఉద్యోగస్తుడని రాసుకోంటా. పరలోక ప్రభుత్వ ఉద్యోగస్తుడిని. ఈ భాగ్యం కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా మీకు రాదు. ఈ భాగ్యం దొరకాలంటే పెట్టి పుట్టుండాలా. ఏ పుట్టుండాలా? పెట్టి పుట్టుండాలా. అది అందరికి దొరకదు. ఒక్కోసారి అడుగుతుంటా దేవుడిని, నాలో ఏముంది కాబట్టి పిలిచావు ప్రభువా, నాలో అసలు నేనెట్ నచ్చాను నీకు అంతే. ఆయన మైండే వేరు. జ్ఞానవంతుల్ని సిగ్గుపరచడానికి ఎవరు పిలుస్తాడంట? జ్ఞానహీనుల్ని, బుద్ధి లేని వాళ్ళని, నిష్ప్రయోజనమైన వాళ్ళని, శాడిస్టులను పిలుస్తాడు ఆయన. ఈ పనికి వాళ్ళని అందరూ తీసుకొని వచ్చి జ్ఞానవంతుల్ని సిగ్గుపరుస్తుంటాడు. ఏయ్, నా జ్ఞానం ఉంది, నా చదువు ఉంది, నా హోదా అనుకుంటున్నావా? ఇదిగో వీడిని చూడు, వీడు మొత్తం బాతులు మేపుకునే పార్టీ ఇది. బాతులు మేపే పెంట కుప్పల మీద లేపి నా బిడ్డను ఎలా వాడుకుంటున్నాను చూడు. గర్విష్ఠులను అణచడానికి పనికి మాలను కోరుకుంటాడు దేవుడు. ఎవరికి పిలుపొందదో తెలియదు, ఎవరిని దేవుడు పిలుచుకుంటాడో తెలియదు. ఆయన పిలుచుకున్న లేవి గోత్రికుల జాబితాలో లేదా ఆయన సేవకులను ప్రతిష్ఠించుకున్న వారి జాబితాలో మీ సేవకుడుగా నేను ఉండడం నేను చేసుకున్న పుణ్యం. ఆమె చెప్పండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. గంజి తాగిన పుణ్యమే, బెంజి కారులో తిరిగిన పుణ్యమే. ఆమె అన్నానండి. గంజి ఉంటుంది దీంట్లో, బెంజి ఉంటుంది, 2 ఉంటాయి. తేడా జరిగితే ముంజు కూడా ఉంటుంది. తాటికాయలు తిని బతకాల తేడా వచ్చిందంటే. ఈ భూమి మీద మనుషులైనా క్షమిస్తారేమో కానీ తేడా వచ్చిందంటే పరలోక గవర్నమెంట్ కానీ రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చి మన ముఖానికి వేసిందంటే ఇంక పట్టించుకుని నాదులేడు దీంట్లో. అంత ఈజీగా పరలోక ప్రభుత్వం మనం తీసేది పనిలో నుంచి. ఇది చూసి 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 ఒరే వేస్ట్ మొహం వాడు నువ్వు పోరా అని చెప్పి మన ముఖం మీద కాగితం ఎత్తి పడేసింది అనుకో, ఇక ఈ భూలోకంలో మనిషి దేనికి పనికిరాడు. సేవకుడు ఫెయిల్ అయితే భూమి మీద బతకడం కష్టం. ఇంకే పని చేసుకోలేడు. ఆ అవమానానికి చచ్చిపోతారు ఇంకా. అందుకని మా సేవకుని జాగ్రత్త నిలబెట్టినని మీరు ప్రార్థన చేస్తున్నారులే. మా దేవుని పరిచర్య గొప్ప ధన్యత, దేవుని పరిచర్య భాగ్యం ఎవరికి లేదు. 11 గోత్రాల వాళ్ళు విగ్రహారాధనలో కలిసిపోయారు. ఒక గోత్రం యెహోవా పక్షం నిలబడిన దానికి లేవి గోత్రాన్ని తనకు స్వాస్థ్యంగా కోరుకున్నాడు. మీరు నా ఆస్తి, మీరు నా పిల్లలు, మీరు నా వారై ఉందురు. ఆమె చెప్పండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. లేవీయులు నా వారై ఉందురు అన్నాడు దేవుడు. లేవీయుల్ని తనకు సొత్తుగా చేసుకున్నాడు దేవుడు. బిడ్డ, ఎంత గొప్ప ఆశీర్వాదం. లోకంతో కలవకుండా, పాపంతో కలవకుండా, ఆచారాలతో కలిసిపోకుండా, బంధువులతో కలిసిపోకుండా యెహోవా పక్షాన నువ్వు కూడా నిలబడితే నిన్ను ఆయన బిడ్డగా చేసుకుంటాడు. ఆయన నీతో నడుస్తాడు, నీ చేతులు పట్టుకుంటాడు. నిన్ను, నీ పిల్లల్ని, నీ పిల్లల పిల్లల్ని సౌభాగ్యంతో ఆశీర్వదించి మహిమకరంగా వాడుకొని రాబోయే రోజులు ఆయన ఘనత కొరకు పాత్రలుగా ప్రభు మిమ్మల్ని వాడుకొనుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. దేవుడి వాక్యం మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా.